మీ పేరేనా? నా పేరు రాఘవయ్య. మీ ఊరు? మా ఊరు కప్పే. ఓకే, మండలం ఆదోని. ఓకే, ఏ రకం వేశారు మీరు? ఇది సాహో విత్తనాలు నాటాం సార్. ఓకే, ఎన్ని ఎకరాలు నాటారు? 2 ఎకరాలు నాటినాం సార్. 2 ఎకరాలు. ఓకే, ఎన్ని రోజుల పైరండి ఇది? ఇది 90 రోజులు సార్. 90 రోజులు 100 రోజులు ఏంటదా? అవును సార్. ఓకే, ఎట్లా ఉంది మీకు పైరు ఇది? బాగుంది సార్. చెట్టుకి ఎన్ని కాయలు కనపడుతున్నాయి మీకు? 80, 70, 90 దగ్గర పట్టినా సార్. ఓకే, మొన్న వర్షానికి ఏమన్నా ఇబ్బంది అయిందా? ఏమన్నా ఎఫెక్ట్ అయిందా? మన ఇబ్బంది అయినా సార్, మరి సుగంబడి మొగ్గ రాలిపోయింది సార్. ఇంకా ఆటకాని ఇంత పట్టినా సార్. ఓకే, మొగ్గ రాలిపోయింది కానీ మీకు 90 కాయలు నిలబడినాయి. నిలబడదు సార్. ఓకే, మీకు ఆ మొగ్గలు నిలబడి ఇంకా ఎన్ని కాయలు ఉండేది మీకు? 100 కాయ పైన తక్కువ ఉంటుంది. 100 కాయ పైన చెట్టు కూడా బరువు పడిపోయేది, బరువు పట్టుకోలేక. ఇప్పుడు మన వర్షం 10 రోజులు అయిందానికి సుగంబడి రాలిపోయినా సార్ కొంచెం. ఓకే, చూడండి ఒకసారి గ్యాప్ ఎట్లా ఉందో చూడండి ఒక కాయల మధ్యలో మీకు. కాపు సార్ చూడండి సార్. ఒకసారి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఒక్కసారి వచ్చి 9 ఉన్నా సార్. 9 ఈ చెట్టు కొమ్మ కూడా ఇట్లా సార్ అన్న వేయకుండా సార్. అసలు ఏం రాలేదు సార్. అప్పుడు ఈ కింద వరకు ఏం రాలేదు సార్. మధ్యలోకి వచ్చాక రాలిపోయినాయి మీకు. వర్షం వచ్చిందాక రాలిపోయినా. మన 10 రోజుల వర్షానికి 10 రోజుల వర్షానికి ముందు కూడా టైం లేక రాలిపోయినా సార్. మన ఏ చెట్టు అయినా కానీ 40, 50 కాయలు 60 కాయలు పక్కా ఉండదు సార్. 60, 70, 80 కాయల దగ్గర ఉండదు. లాస్ట్ కి 70 కాయలని పక్కా ఉండదు సార్.